వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే ఇక బీజేపీని వదిలేద్దాం, బీజేపీ విషయంలో రూటు మార్చిన జగన్ అని చెప్పేసి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. అంశం గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి బీజేపీ విషయంలో తన ఆలోచన మార్చుకున్నారా అంటే ఆయన అడుగులు అలాగే కనిపిస్తా ఉన్నాయి. మరి ఎప్పుడు కూడా బీజేపీ పొత్తుల విషయంలోనో లేకపోతే బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంలోనో జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా తన అయిష్టాలను దాచుకునే ప్రయత్నం చేయలేదు. తన పార్టీకి నష్టం జరిగినా లేకపోతే ఇంకోటి చేసినా బీజేపీతో సాన్నిహిత్యం విషయంలో మాత్రం దూరం చేసుకోవడానికి ట్రై చేయలేదు. ఎందుకంటే ఆ స్థాయిలో బీజేపీ నుంచి తాను పూర్తిగా డిఫర్ అయితేనో, బీజేపీని వ్యతిరేకిస్తేనో తన పేగ మీద సిబిఐ ఈడీ కేసులు వేలాడుతున్నాయి కత్తుల రూపంలో. ఆ భయం జగన్మోహన్ రెడ్డికి ఉండింది. దానికి తోడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కామ్ ని బయటికి తీశారు. లిక్కర్ స్కామ్ ఈ రోజు దాంట్లో అరెస్ట్ అయిన సాధారణ వ్యక్తుల దగ్గర నుంచి పొలిటికల్ అరెస్టులు జరిగాయి. అన్ని వేళ్లు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తా ఉన్నాయి. దాంట్లో ఈడీ కూడా ఎంటర్ అయిన పరిస్థితుంది. సో జగన్మోహన్ రెడ్డికి ఆ భయం కూడా ఉండింది. ఇన్ని కేసులు జగన్మోహన్ రెడ్డిని చుట్టుముట్టున్నాయి. అందుకే ఆయన బీజేపీకి ఎదురు తిరగలేని పరిస్థితి ఉంది. మనం చూసాం చంద్రబాబు నాయుడు బీజేపీతోని పొత్తులు పెట్టుకుని ఆ రోజు ఎన్నికలకు వెళ్ళాక 14లో విభజన హామీల వేదికగా బీజేపీతో డిఫర్ అయ్యి ఆయన బయటికి రావడం జరిగింది. ఆ వ్యాక్యూమ్ లోకి వైఎస్ఆర్సీపీ వెళ్ళింది. విజయసాయి రెడ్డి లాంటి సక్సెస్ఫుల్ గా జగన్మోహన్ రెడ్డిని మోడీ దగ్గరికి లీడ్ చేశారు. ఆ పరిణామాలు అందరికీ తెలిసిందే. 151 సీట్లు జగన్మోహన్ రెడ్డికి రావడంలో 2019 ఎన్నికల సమయంలో అటు కేసీఆర్ లాంటి వాళ్ళని ముందు పెట్టి మోడీ ఆడించిన గేమ్ ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో అబద్ధం కూడా ఎలాంటిది లేదు. ఈ వాస్తవాలు ఇవన్నీ. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రతి పనిని బీజేపీ ఎండార్స్ చేస్తూ వచ్చింది. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిన, ఆఖరికి గవర్నర్ తెలియకుండా ఆయన పేరుతో రుణాలు తీసుకొచ్చిన, లేకపోతే ప్రతి విషయంలో పీపీఎల్ రద్దు చేసి కేంద్రం పరువు తీసిన, రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని పడుకోబెట్టిన, ఇలాంటి అంశాల్లో బీజేపీ ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు. చాలా మందికి అనుమానం రావచ్చు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి, అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ కావాలి రాష్ట్ర ప్రభుత్వం అంశాల్లో అని. సరే, వాటిని పక్కన పెడదాం. ఇప్పుడు గవర్నర్ పేరుతోనే పరువు తీసే ప్రయత్నం చేశారంటే దానిలో కేంద్రం ఇన్వాల్వ్ కావాలి కదా. కాగ్గూడ తప్పు పట్టింది. నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు వచ్చి పీపీఎల్ రద్దు చేస్తే కేంద్రం పరువు పోయింది. నిర్మలా సీతారామన్ వచ్చి జగన్మోహన్ రెడ్డి మోడీకి దత్తపుత్రుడు అని మాట్లాడతాడు రాష్ట్రంలో. అంతేకాదు ఇక్కడ ఇంకొకటి చూసినట్లయితే మనం అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో మోడీ స్వయంగా శంకుస్థాపనకి మట్టి నీళ్లు తెచ్చిస్తే అలాంటి అమరావతినే విధ్వంసం చేసే ప్రయత్నం చేశాడు. దాని మీద బీజేపీ మాట్లాడలేదు. ఆర్ఎస్ఎస్ పెద్దలు దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ చిన్న ఇష్యూ వచ్చినా పరిగెత్తే ఆర్ఎస్ఎస్ పెద్దలు రాముడి తల తెగిపడ్డ రామతీర్థంలో, అదేవిధంగా అంతర్వేదిలో తేనెటీగల రథాన్ని తగలబెట్టి ఆయన బొంకిన, అదేవిధంగా ఏదైతే దుర్గమ్మ వారి గుళ్ళో వెండి సింహాలు మాయమైన, ఇలాంటి ఎన్నో సంఘటనలు, అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా నోరు విప్పలేదు. అయితే ఇవన్నీ కూడా జగన్మోహన్ చేసిన ఈ తప్పులన్నీ కూడా వాళ్ళ ఖాతాలో పడతా వచ్చాయి. ఆఖరికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా బీజేపీ ఖాతాలోనే పడింది. అందుకే లాస్ట్ మీట్ లో బీజేపీ రియలైజ్ అయింది. దెన్ టీడీపీ జనసేనతో కలిసి పొత్తులు పెట్టుకుని మళ్ళా కూటమిగా వాళ్ళు వెళ్లారు, అధికారంలోకి వచ్చినారు. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితం అయి ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆయనకు ఒక ఆప్షన్. ఏం ఆప్షన్ ఉంది? చాలా సార్లు కాంగ్రెస్ వైపు నుంచి, ఇండి కూటమి వైపు నుంచి ఆయనకి వెల్కమ్ చెప్పారు వాళ్ళు చాలా అంశాల్లో. కానీ జగన్మోహన్ రెడ్డి మోడీతో డిఫర్ గారు. గట్టిగా మాట్లాడాలంటే మోడీ ఏదైనా బిల్లు పెడితే కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల్లో బీజేపీ నేతలు మిగతా ఎంపీలు దాన్ని చదువుకుని అసలు అవగాహన చేసుకునే లోపే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన ఎంపీలను తీసుకెళ్లి వాళ్ళకి మద్దతు ఇప్పిస్తారు ఆ బిల్లుకి, ఆ తీర్మానాలకి. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా ఇండియా కూటమి రూపంలో ఒక ఆప్షన్ ఉండింది జగన్మోహన్ రెడ్డికి. కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి వైలెంట్ గానే వెళ్లారు. సుదర్శన్ రెడ్డిని పెట్టినప్పుడు ఏదైతే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు, షర్మిల రిక్వెస్ట్ చేసింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి మాకు మోడీనే ముఖ్యం అంటూ రాధాకృష్ణన్కి మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్పీకర్ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు కూడా అదే స్థాయిలో కాంగ్రెస్ నేతలు రిక్వెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. బట్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ రోజు చూసినట్లయితే బీజేపీతో ఆయన సెయిల్ అవుతున్న విధానం చాలా సీరియస్ గా ఆ పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ వెళ్ళినా, లోకేష్ వెళ్ళినా, చంద్రబాబు నాయుడు వెళ్ళినా మోడీ రెడ్ కార్పెట్ వేస్తా ఉన్నారు. రాష్ట్రంలో అమరావతి పునర్నిర్మాణం దగ్గర నుంచి అమరావతి గెజెట్ నోటిఫికేషన్ దాకా జగన్మోహన్ రెడ్డి ఏదైతే వ్యతిరేకించారో ఆ అంశానికి బీజేపీ ఈ రోజు చిక్కాన్ అయి ఉన్నామని చెప్తా ఉంది. పోలవరం దగ్గర నుంచి ప్రతి అంశంలో రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లే పనిలో మోడీ తన చేయి కూడా వేస్తూ ఉన్నారు. ఈరోజు గూగుల్ ఏ డేటా సెంటర్ రావాలంటే కేంద్రం తన పాలసీని కూడా మార్చుకున్న పరిస్థితి అయితే ఉంది, ఆర్సెల్ఆర్ మెటల్ ప్రాజెక్ట్ కూడా. సో ఇలాంటి సందర్భంలో బీజేపీ క్లియర్ కట్ ఇండికేషన్ ఇస్తా ఉంది, జగన్మోహన్ రెడ్డి వైపు మేము లేము అనేది ఒక ఇండికేషన్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కేజ్రీవాల్ అంశం ఎలా అయితే సీరియస్ గా తీసుకున్న వల్ల సౌత్ కింగ్ పిన్ అయిన సరిచంద్రారెడ్డి, రాఘవరెడ్డి, కవిత వీళ్ళంతా అరెస్ట్ అయ్యారో ఈ రోజు అంతకంటే త్రిబుల్ స్కామ్ ఇది.
ఈ విషయంలో ఈడీ కూడా ఎంటర్ అవ్వడానికి అదే కారణం. అందుకే ఒక మెసేజ్ వస్తూ ఉంది బీజేపీ వైపు నుంచి, జగన్మోహన్ రెడ్డి మాతో అంత సీరియస్ గా ఇన్వాల్వ్ కావట్లేదు, అంత సీరియస్ గా మేము లేము జగన్మోహన్ రెడ్డి పట్ల అనేది ఒక మెసేజ్ వస్తూ ఉంది అండర్ కరెంట్ గా. దీన్ని ప్యాచప్ చేసే ప్రయత్నమే నాగేశ్వర్తోని అలా మాట్లాడిచ్చారు జగన్ లాంగ్ టైం ఫ్రెండ్ అనేది, కానీ అది పెద్దగా వర్కౌట్ కాలే. మొత్తం వాళ్ళ డొల్లతనం కూడా సబ్జెక్ట్ లో ఏంటి అనేది బయటపడింది. సోషల్ మీడియా దాన్ని పూర్తిగా ఏకల్ బీక్ అడగొచ్చుపెట్టింది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంకా బీజేపీతో ఉంటే పూర్తిగా తాను డిఫెన్స్ లో పడ్డట్టే అని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. మీరు చూసినట్లయితే మొన్న ఆయనకు ఒకవైపు రోజా వెళ్ళి స్టాలిన్కి మద్దతు ఇస్తారు, ఇండియా కూటమిలో ఉన్న స్టాలిన్కి. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి విజయ్ని ఓన్ చేసుకుంటారు. ఈరోజు విజయ్ గెలిస్తే తామే గెలిచామంటూ వైఎస్ఆర్సీపీ సంబరాలు చేసుకుంది. విజయ్ మొత్తం జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయ్యారు, ఆయన ఫోటో పట్టుకునే సీఎం అయ్యారు, ఆయన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని రోజా లాంటి వాళ్ళు డబ్బా కొడతా ఉన్నారు. ఇవాళ విజయ్ క్వైట్ ఆపోజిట్ టు బీజేపీ. అన్నాడీఎంకే మద్దతు ఇస్తామని ఆఫర్ ఇచ్చినా విజయ్ వద్దు అంటూ కూడా లెఫ్ట్ పార్టీల మద్దతుతో పాటు కాంగ్రెస్ మద్దతు, వీసీకే మద్దతు తీసుకున్నారు. బీజేపీకి తను పూర్తి స్థాయిలో బద్ద వ్యతిరేకిని అని చెప్పే ప్రయత్నం చేశారు ఆయన విజయ్. సో అలాంటి విజయ్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి టీం ఓన్ చేసుకుంటా ఉంది, సపోర్ట్ చేస్తూ ఉంది. ఇద్దరులేస్తే మోడీని వ్యతిరేకించే స్టాలిన్ కూడా వాళ్ళు ఓన్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడే ఒక ఇండికేషన్ ఇస్తున్నారు, బీజేపీతో తాను సమదూరంలో ఉన్నాను ఒక ఇండికేషన్ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి వస్తా ఉంది అనేది ఆ పార్టీలో ఇంటర్నల్ గా జరుగుతున్న చర్చ. అయితే లేటెస్ట్ గా జగన్మోహన్ రెడ్డి ఇంకొక కీలకం, ఇదే కాదు గతంలో మనం చూస్తే నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని మహిళా బిల్లుతో కలిపి ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళు. అయితే అది వీగిపోయింది, ప్రతిపక్షాలు అంతే బలంగా ఉండటంతో వాళ్ళు ఏమన్నారు, ఇండివిజువల్ గా మహిళా బిల్లు పెట్టండి, ఇండివిజువల్ గా నియోజకవర్గాలు పెట్టండి అన్నారు. కానీ రెండు ఒకేసారి ఆమోదింపు చేసుకోవాలి అన్నట్టుగా ప్రభుత్వం ముందుకెళ్ళింది. బట్ సెన్సెక్స్ విషయం కూడా ఇష్యూ ఉంది కాబట్టి ప్రతిపక్షాలు కూడా దానికి సపోర్ట్ చేయలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో ముందేమో బీజేపీకి సపోర్ట్ చేస్తాను నేనని చెప్పారు. అసలు బీజేపీకి ఎందుకు ఆ స్థాయిలో సపోర్ట్ చేశారు కూడా, అసలు మహిళా బిల్లును ఎందుకు అడ్డుకున్నారని చెప్పి ఆయన కూడా అధికార పార్టీ తరహాలోనే ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు నీకు అపోనెంట్స్ అయిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు బీజేపీలో ఉంటే నువ్వు కూడా బీజేపీకి మద్దతు ఇస్తుంటే నీ పార్టీకి శాంటిటీ ఎక్కడ ఉంటుంది? నీ పార్టీకంటూ ఒక ఇండివిజువల్ స్టాండ్ ఉండాలి కదా. ఇది చాలా ఎక్స్పోజ్ అయింది, ఆ పార్టీలో కూడా వ్యతిరేకతకు కారణమైంది జగన్మోహన్ రెడ్డి మీద. ఎందుకంటే జాతీయ స్థాయి విధానాల్లో, జాతీయ పార్టీలతో వ్యవహరించే విధానాల్లో అది పార్టీ ఒక కీలక నిర్ణయం, అది విధానపరమైన నిర్ణయం, చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన సందర్భం అది. ఈయన ఎప్పుడు కూడా బీజేపీకి అధికారికంగా పొత్తులు పెట్టుకోరు, అప్రకటిత పొత్తుల్లో మాత్రమే ఉంటారు. అది ఎక్స్పోజ్ అవుతున్న పరిస్థితుంది. బట్ ఓవరాల్ గా అయితే తన క్యాడర్లో కొంత ఏదైతే ఒక మోరల్ బూస్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతూ ఉందేమో అని కూడా ఒక చర్చ ఉంది. లెట్స్ సీ మరి బీజేపీ విషయంలో జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఇక ముందు ఎలా ఉండబోతుంది అనే దాన్ని బట్టే ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది కూడా తేలిపోతుంది.